ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఏ నువ్వేంటి ఇక్కడ? ఏంటా కొరియన్ సినిమా చూస్తున్నావు? కాంపిటీస్ తెలుగు సినిమా డైరెక్టర్ అవుతావా? హో, ఆ ఫిలిం బై శ్రీలక్ష్మియా? ఏ మానస్ లేదా? అది ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాం? ఈ టైంలో లేడీస్ బెడ్రూమ్ లోకి ఇలా గట్టిగా అరుస్తాం. అరు ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. నేను ఈ టైంలో నీ బెడ్రూమ్లోకి ఎందుకు వచ్చానో అనే లాజిక్ కన్నా మనం మీ బెడ్రూమ్లో ఏం చేస్తున్నామని ఫస్ట్ డౌట్ వస్తుంది. ఏం చెప్తావు? కొరియన్ సినిమా చూస్తున్నాను చెప్తావా? నమ్మరే, ఉట్టి పాడు లోకం. సరే ఎందుకు వచ్చావు ఇప్పుడు? హ్యాపీ బర్త్డేస్. మార్నింగ్ చెప్పొచ్చుగా, ఈ టైంలో ఎందుకు? సూర్యుడికి డే టైం, చంద్రుడికి నైట్ టైం, ఈ డౌన్కి ఎనీ టైం. అది సర్లే కానీ అమ్మాయి బెడ్రూమ్కి వచ్చి పుట్టి చేత్తో వెళ్ళకూడదంట. ఏదైనా ఇచ్చి పంపించచ్చు కదా. ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? అమ్మాయిలంటే ఎలా కనిపిస్తున్నావు నీకు? అర్ధరాత్రి రూమ్ లోకి వస్తావా? ఫోన్ లో కూడా మెసేజ్ పెట్టొచ్చు కదా. అసలు ఏమనుకుంటున్నారా? చిన్నప్పటి నుంచి నాన్నతో చెప్పి నీ తాట తీస్తా. ఇది పట్టుకో. 哎，我快跑呀！会，哎呀，我关户，错了，换完，好吧，行，换哟，还有说哈，ఏంటి ఎవరో చైనా వాళ్ళగా ఉన్నాడు? చైనా వాడు కాదు, చిన్నప్పటి నుండి నాతో పాటు ఇంట్లో ఒక వెధవ పెరిగాడని చెప్పానే, వాడే వీడు. కృష్ణ? అవును. అయితే మాత్రం ఈ టైంలో వస్తాడా? బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు. రేపు పొద్దునే వచ్చుగా. నువ్వు ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు కదా. నువ్వు వెళ్తే నేను డోర్ వేసుకుంటా. నీకు అలా అర్థమైందా? నేను ఓ గిఫ్ట్ తెచ్చాను, ఇచ్చేసి వెళ్తా. ఏది? ఏంటి నుంచొని నిద్రపోతున్నావు? నిద్ర? గిఫ్ట్ ఏది? గిఫ్ట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రేపు పొద్దున్న కేఫ్లో కలుద్దాం. రొమాంటిక్ సినిమా సోలోగా చూసి ఎంజాయ్ చేయి. మట్టి నా రొమాన్స్ అర్థం కాలేదు కానీ కొరియన్ సినిమాలు కావాలి. శ్రీలక్ష్మి